ఈ వీడియో చూశాక చక్కగా ఎర్లీగా పడుకోండి. రేపు ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళందరూ ఈ వీడియోని కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీకు తెలియకుండా ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఎగ్జామ్ అనేది 90 మినిట్స్. మీరు అసలు ఎగ్జామ్కి ఏమీ ప్రిపేర్ అవ్వలేదు. ఎన్టీపీసీ CBT 1కి మీరు ఏమీ ప్రిపేర్ అవ్వలేదు. కానీ రేపు మీరు ఎగ్జామ్కి వెళ్తున్నారు. ఏం చేయాలి? ఫస్ట్ 60 మినిట్స్లో ప్రతి క్వశ్చన్ చదువుకుంటా మీకు వస్తే చేయాలి, రాకపోతే ఇక్కడ రఫ్ షీట్లో వేసుకోవాలని ఇంతకుముందు వీడియోలో చెప్పా. ఇక్కడ కూడా అదే మాట్లాడతా. కాకపోతే ఫస్ట్ 60 మినిట్స్లో మీరు ఏం చేయాలి? అట్లీస్ట్ ఒక 50 క్వశ్చన్స్ అయినా పెట్టాలి. అదేంటి 60 మినిట్స్లో 50 క్వశ్చన్స్ పెట్టొచ్చా అంటే పెట్టొచ్చు. ఎందుకని? ఇది CBT 1 క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ మూడిటిలో మొత్తం 100 క్వశ్చన్స్లో ఖచ్చితంగా ఒక 50 క్వశ్చన్స్ అనేది ఈజీగా ఉంటాయి. దీంట్లో ఎలాంటి డౌటు లేదు. మీరు ప్రిపేర్ అవ్వకపోయినా ఇంతకుముందు మీరు ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసున్నా సరే, మీకు ఏమైనా టచ్ ఉన్నా ఖచ్చితంగా ఈ 50 క్వశ్చన్స్ మార్కులు మీవే. మీరు ప్రిపేర్ అయినా ప్రిపేర్ అవ్వకపోయినా మీవే. దాంట్లో డౌట్ ఏమీ లేదు. ఫస్ట్ 60 మినిట్స్ అయిపోతుంది. తర్వాత 30 మినిట్స్లో ఏం చేయాలి? కొన్ని ప్రశ్నలు మీరు చేస్తున్నప్పుడు సగం వరకు వచ్చి ఆన్సర్ అనేవి రావు. వాటిలన్నింటినీ రఫ్ షీట్లో వేస్తారు కదా, టైం మిగులుతుంది కదా చివరిలో. అప్పుడు ఆ ప్రశ్నలు చేస్తే మీకు మ్యాక్సిమం మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే ఇంకొంతమంది చేసే తప్పు, రైల్వే జనరల్ అవేర్నెస్ ఉంటుంది కదా 40 మార్క్స్కి, అసలు మేము ఏమీ చదవలేదని చెప్పి వాటిల్లోకి వెళ్ళి నెగిటివ్ పెట్టేస్తారు. అర్థమెటిక్, రీజనింగ్ కరెక్ట్గా చేసి వాటిల్లో నెగిటివ్ పెడతారు. నేనేమంటానంటే మొత్తం రైల్వే జనరల్ అవేర్నెస్ 40 మార్క్స్ కదండి, ఆ 40 బిట్లు చదవండి. మీకు రాలేదు, చివరిలో ఒక 20 నిమిషాలు మిగిలింది. అర్థమెటిక్, రీజనింగ్ చేశాక ఇంకే బిట్టు మీరు చేయలేకపోతున్నారు. అర్థమెటిక్, రీజనింగ్లో మీ దగ్గర ఒక 20 నిమిషాలు ఉంది. ఆ 40 బిట్స్ని కనీసం ప్రతి బిట్టు చదువుకుంటే వెళ్ళండి, వదిలేకుండా. మీకు ఎటు లేదన్నా కానీ ఒక 5 నుంచి 10 బిట్లు తెలుస్తాయి, తెలిసినవే ఉంటాయి. సో అవి పెట్టండి. మళ్ళీ చెప్తున్నా, నెగిటివ్ అనేది పెట్టద్దు. ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీకు ఏమైనా బిట్టు చేస్తున్నప్పుడు ఆ బిట్టు రాకపోతే ఆ బిట్టు అంతటితో వదిలేసి వేరేది చేయండి. ఎక్కడ మీ హోప్ని మీరు పోగొట్టుకోవద్దు. అలాగే ఎగ్జామ్ రాసి బయటకు వచ్చాక పక్కన వాడు 80 పెట్టాడు, 90 పెట్టాడు, 75 పెట్టాడు, ఇవన్నీ అనవసరం. మీరు యాక్యురేట్గా ఎన్ని మీకు తెలిస్తే అన్నే పెట్టిరండి. అప్పుడు వరకు కరెక్ట్ చేసిన బిట్లన్నీ ఎవరో ఎక్కువ పెడుతున్నారు, కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుందంటూ అని పొరపాటున మీరు కనుక నెగిటివ్లోకి వెళ్తే ఎగ్జామినేషన్ రిజల్ట్ వచ్చాక చాలా బాధపడతారు. తెలిసినవి పెట్టండి అమ్మా, తెలియకపోతే వదిలేసేయండి. ఎగ్జామ్ లాగా రాయండి. కొంతమంది 50-50, ఆప్షన్ 3లో ఎక్కువ ఉంటాయి, ఆప్షన్ 2లో ఎక్కువ ఉంటాయి, ఇలాంటి మాటలు మాట్లాడతారు. అస్సలు ఎవరు ఏ మాట నమ్మొద్దు. మీకు తెలిసినవి పెట్టండి. మళ్ళీ చెప్తున్నా, తెలియకపోతే వదిలేసేయండి. మీరు చేయాల్సిన పని ఏంటమ్మా? ఫస్ట్ 60 మినిట్స్లో 50 క్వశ్చన్స్కి ఆన్సర్స్ పెట్టాడు. మీ వల్ల కాలేదు 50 చేయడు, మీకు ఎన్ని వస్తే అని పెట్టండి. కాకపోతే ఫస్ట్ 60 మినిట్స్లో మీరు చేయాల్సిన పని ఏంటి? పేపర్లో ఉన్న ప్రతి క్వశ్చన్ మీరు చదవగలగాలి. మీకు వస్తే చేయాలి, రాకపోతే వదిలేసి వెళ్ళిపోవాలి. లేదు మనకి ప్రొసీజర్ తెలుసు, కాకపోతే చేస్తే వస్తుందా రాదా అనే డౌట్ ఉంటే రఫ్ షీట్లో క్వశ్చన్ నెంబర్ వేసుకోండి. ఎగ్జామ్ అంతా అయిపోయేటప్పుడు చివరిలో టైం మిగిలితే నెంబర్ వేసుకుంటారు కదా, ఆ క్వశ్చన్ దగ్గరికి వెళ్ళి చేసేయండి. వస్తే వస్తుంది, లేకపోతే రాదు. ఇదే కరెక్ట్ ప్రొసీజర్. ఇలాగే రాస్తారు అందరు ఎగ్జామ్. ఇలాగే రాయాలమ్మా ఎగ్జామ్ని, మర్చిపోవద్దు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.